వచ్చింది, మన జీవించే హక్కుకు భగ్నం చేసే పరిస్థితి వచ్చింది. ఇందులో నిందితులందరూ కూడా మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా శిక్ష పడేలా చూడాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. అవును, కానీ ఏం కాదు, మేము త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డదే భారత రాష్ట్ర సమితి. మేము ఈ కేసులకు భయపడటం కాదు. ఈ కేసులకు నిజంగా భయపడి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు. ఈ కేసులు కాదు, తెలంగాణలో ఉండే జైళ్ళ కెపాసిటీ 7,000. తెలంగాణలో ఉండే ప్రజల సంఖ్య, జనాభా సంఖ్య దాదాపుగా 3,90,00,000. రేవంత్ రెడ్డి గారికి వదిలేసిన లెక్కలు వస్తాయని నేను అనుకుంటున్నా. 7,000 కెపాసిటీ జైళ్ళల్లో ఉన్నది. 3,90,00,000 మంది జనాభా ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాధలో ఉన్నారు. వాళ్ళందరి గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మీరు వేల మందిని, లక్షల మందిని మా మీద కేసులు పెట్టినా, మమ్మల్ని టార్చర్ చేసినా, మమ్మలను ఉరికంబం ఎక్కించినా, ఏం చేసినా కూడా మేము తెలంగాణ ప్రజల పక్షంలోనే ఉంటాం. ఈ కేసులకు భయపడే పార్టీ కాదు, కేసులకు భయపడే సంస్కృతి లేదు. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటాం, ప్రజల గొంతుకగా ఉంటాం, మాట తప్పం, మడమ తిప్పం. బరాబర్. అది నేను చూడలేదు. నేను ఓన్లీ అత్యాచారాల మీద, దట్ ఈజ్ ఆల్సో, దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. నేను ఒక్కటే చెప్తున్నా బ్రదర్, మహిళల మీద, వృద్ధుల మీద, చిన్నపిల్లల మీద జరిగే అత్యాచారాలు ఏ సివిలైజ్డ్ సొసైటీ అయినా కూడా ఖండించాలి. సివిలైజ్డ్ సొసైటీ, నాగరికత ఉన్న ఏ సొసైటీ అయినా కూడా ఖండించాలి. సో వాళ్ళ మీద అనాదిగా దౌర్జన్యం జరుగుతూ ఉన్నది. 2,000, 3,000 సంవత్సరాలుగా వాళ్ళ మీద దౌర్జన్యం జరుగుతున్నది. దే డిజర్వ్ లాట్ ఆఫ్ ప్రొటెక్షన్. మేము అట్లాంటిది ఏదైనా కూడా మేము తప్పకుండా ఖండిస్తాం. దాని మీద కూడా మేము ఖండిస్తాం. దాని మీద కాంగ్రెస్ వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనమే ప్రశ్నలు. నేను ఎప్పుడు కూడా ఒక పార్టీని విమర్శించడమో లేకపోతే ఆ పార్టీని, ఆ వ్యక్తిని విమర్శించడం చేయలేను. ప్రజల గొంతుకగానే మాట్లాడాను. నేను ఎక్కడున్నా అదే, ఇవాళ కూడా అదే పని చేస్తున్నా. ప్రజల గొంతుకగానే మాట్లాడినా. వాళ్ళు ఏం చూస్తున్నారు, దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ, ప్రవీణ్ కుమార్ ఆ కోణంలో చూస్తలేము. కాంగ్రెస్ వాళ్ళు మంచి పని చేస్తే మీరు మంచి పని చేసి అంటున్నాం. కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని తమిళనాడులో సపోర్ట్ చేయలేదా? దక్షిణ భారతదేశంలో మరి డీలిమిటేషన్ మీద జరుగుతున్న చర్చలో మాకు ఆ పొలిటికల్ మెచ్యూరిటీ ఉంది, ఆ రాజకీయ పరిపక్వత ఉన్నది. ఈ భారత రాష్ట్రానికి కాంగ్రెస్ వాళ్ళకి ఆ రాజకీయ పరిపక్వత లేదు. వాళ్ళు ప్రధాన్ని రాజకీయ కోణంలో చూసినా కూడా నువ్వు ఆ రోజు ఇట్లా మాట్లాడినావు కాబట్టి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు అంటారు. అది చాలా నారో మైండెడ్ ఆర్గ్యుమెంట్. వాళ్ళకి అంతకుమించి ఏం తెలియదు. అందుకొరకే ఇవాళ వాళ్ళకు నిజంగా వాళ్ళకు ఏమాత్రం పరిపక్వత, పరిణతి ఉన్నా కూడా ఇవాళ ఓపెన్ చర్చకు వస్తారు కదా. అయ్యా మేము నిజంగా పట్టించుకోలేదు, మహిళల మీద ఇట్లా దాడి జరుగుతూ ఉన్నది, మీరు చెప్పిండుగా మంచి సజెషన్ తప్పకుండా చేస్తాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా ముఖ్యమంత్రి. లేకపోతే ఒక కమిటీ వేయచ్చు కదా, లేకపోతే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టచ్చు కదా. ఏం చేద్దాం చెప్పండి మహిళలను రక్షించుకోవడానికి అని చెప్పొచ్చుగా. సుప్రీంకోర్టు చివాట్లు పెడితే తప్ప ఇవాళ అఖిలపక్ష సమావేశం లేకపోతే ఏదో కమిటీ విద్యార్థులతోని, సివిల్ సొసైటీతోని, లేకపోతే ఇంకెవరితోనో కమిటీ వేస్తున్నాడు హెచ్సివి భూముల కింద. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అది ముందరనే చేసి ఉండొచ్చు కదా. మీకు ఎంతసేపు బీఆర్ఎస్ను ఎట్లా చేసి కేసులలో ఇరికించాలి, లేకపోతే నువ్వు ఆ రోజు ఇట్లా అన్నావు కదా, ఈరోజు ఎందుకు ఇట్లా అంటున్నావు అని చెప్పడం తప్ప ఇంకోటి లేదండి. వాళ్ళకు నిజంగా ఎంతసేపు వాళ్ళకి కనిపించేదంతా కూడా ఎట్లెట్లా డబ్బులు సంపాదించుకోవాలి, అక్రమంగా ఎట్లెట్లా భూములు కబ్జా చేయాలి, ఎట్లెట్లా ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టాలని ఒక్కటే ఉన్నది. అంతకుమించి వారు లేదు. కాబట్టి ఇది పూర్తిగా వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం అని నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.